హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వయంగా వెలిచిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన వరల్డ్ ఇండియా మొత్తంలో చిన్న పిల్లవాడి అవతారంలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. నాతో పాటు వచ్చేయండి. మీకు ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి? విజయవాడ నుంచి అయితే అమరావతి మీదుగా వెళ్ళాలండి. కరెక్ట్గా అమరావతి టెంపుల్ ఇది శివయ్య టెంపుల్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వయంగా వెలిచిన వైకుంఠపురం అనే ఊరు. మీరు లొకేషన్లో కొడితే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఇదిగోండి అమరావతి బస్ రూట్ ఇది. ఈ రోడ్లో అలా వెళ్ళగానే మనకి దగ్గరలో ఇదిగోండి ఇలా రోడ్డు మీద కనిపిస్తుంది. లెఫ్ట్లో తిరగగానే అమరావతి టెంపుల్కి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్తే మెట్ల దారి అండి. ఈ దారి కనిపిస్తుంది కదా మీకు, ఈ దారిలో వెళ్తేనే మెట్ల దారి కనిపిస్తుంది. ఇటు రైట్ సైడ్లో కనిపించే దారి అయితే మీకు డైరెక్ట్గా వెహికల్ అనేది కొండపైకి వెళ్తుందండి. ఈ రోడ్లో వెళ్తే మాత్రం కరెక్ట్గా మెట్లు మార్గంగా వెళ్తాము. మెట్లు కూడా నడుచుకుంటా పైకి వెళ్తామండి. అలాగే ఇటు పక్కన చూసుకుంటే ఇదిగోండి నేను మెట్ల దారిగా నాకు తెలిసి 10 సార్లు వెళ్ళుంటాను. కొత్తగా వేశారని నాకు తెలిసి రోడ్డు మార్గంగా బయలుదేరామండి. చాలా రోడ్డు మార్గం కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇదిగోండి పక్కనే కృష్ణానది రైట్ సైడ్లో మనకి కొండ మీదకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉందండి. రోడ్డు కూడా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఎంతో లేదండి, 2-3 కిలోమీటర్స్ లోపే ఉంటుంది కొండ మనకి. ఇదిగోండి టెంపుల్కి వచ్చేసాము. ఇలా ఇదిగోండి మెట్ల దారి ఇలా ఉంటుంది. ఇలా కొంచెం మనం ఇటు తిరగగానే ఇదిగోండి పైకి వెళ్ళే దారి 40 మెట్లు ఎక్కగానే స్వామివారి దర్శనం అండి. ఏది బైక్ రూట్లో వస్తే మనం కొండపైకి అలా ఈ మెట్లు ఎక్కగానే రైట్ సైడ్లో గజస్తంభం ఉంటుందండి. స్వామివారి లోపల ఎలా ఉంటారు ఏంటి అనేది అయితే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే స్వామివారి స్వయంభూగా వెలిచారు కాబట్టి చిన్న పిల్లవాడి అవతారంలో ఉంటారండి. మన ఇంట్లో చిన్నపిల్లలను తీసుకెళ్ళి వాళ్ళకి కోరిన కోరికలు వాళ్ళకి మొక్కిస్తే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి. ఇక్కడ స్థల పురాణం వినాలి అనుకుంటే మాత్రం లోపల పంతులు గారిని అడిగి మనం కూర్చొని ప్రశాంతంగా వినొచ్చండి. స్వామివారు 5500 సంవత్సరాల కిందట దగ్గరగా మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి. ఆయన ఇక్కడ వెలిచాడు. ఆ స్థల పురాణం కూడా మన పంతులు గారు లోపల గుళ్ళో ఉండే పంతులు గారు కూడా చెప్తారండి వివరంగా. అసలు నిజంగా స్వామివారిని కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి చిన్న పిల్లవాడి అవతారంలో ఫస్ట్ అండి. వరల్డ్ ఇండియాలో ఫస్ట్ టెంపుల్ అండి ఇది. నిజంగా నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను. ఇదిగోండి ఇదే ఆ గుడి. మీకు గర్భగుడి కూడా ఎలా ఉంటుందంటే లోపలికి వెళ్ళేటప్పుడు కొండలో వెలిసి ఉంటాడండి స్వామి. గజస్తంభం అండి. ఇదిగోండి రైట్ మీకు ఆపోజిట్ కనిపించేది కృష్ణానది. అసలు చాలా బాగుంటుంది. మీరు ఈ గజస్తంభం నుంచి ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకోవాలి. ఆ లోపలికి వెళ్ళాలండి. కనిపించే దారి ఆ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో ఉంటుంది మీకు టెంపుల్. ఇదే గుడి అండి. పెద్ద గుడేం కాదు, కానీ చిన్న గుడే. కానీ వెంకటేశ్వర స్వామి అంటే తెలిసిందేగా, చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇదిగోండి కొండ ప్రదక్షిణ చేయాలంటే ఈ మెట్లు అండి. గుడి బయట నుంచి ఇలా ప్రదక్షిణ చేయాలండి. ఈ దారిలో నుంచి వచ్చి ప్రదక్షిణ చేయాలి. వీళ్ళు మా పిల్లలు. ఇదిగోండి కృష్ణానది ఎలా ఉందో చూడండి. ఎంత ఉందో కూడా చూడండి, ఎంత పెద్దదో కృష్ణానది. ఇది విజయవాడ కృష్ణానది. మహారాష్ట్ర నుంచి మనకి విజయవాడ దాకా మనకి కృష్ణానది ఇలా ఉంటుందండి. డైరెక్ట్ మహారాష్ట్ర నుంచి కృష్ణానది ఇంత పెద్దగా ఉంటుందన్నమాట. మన కృష్ణానది ఎక్కడికెక్కడ కాలువలు కట్టుకొని మనం పొలాలకి డైరెక్షన్ చేసుకున్నాము. కానీ చూడండి ఎంత పెద్దదో చూడండి కృష్ణానది. అసలు నిజంగా ఇక్కడ కూడా స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారండి మహర్షులు. మనలాంటి సామాన్య భక్తులు కూడా స్నానం చేసి వచ్చి స్వామివారిని దర్శించుకుంటామండి. కిందకి వెళ్ళటానికి మెట్ల దారి ఉంది. ఇదిగోండి మెట్ల దారి, ఇదిగోండి రోడ్డు మార్గం. అలాగే కొండపైకి వచ్చే మార్గం ఉంది. కొండపైకి మెట్ల మార్గంగా వచ్చే దారి. కొండపైకి రావడానికి 3 దారులు ఉన్నాయండి. మీకు తెలియకపోతే అక్కడ ఉన్న